హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ 5కి లేస్తే నా పనులన్నీ కంప్లీట్ అవుతాయి. మార్నింగ్ లేచాక పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఫ్రెష్ అయ్యాక మిల్క్ తీసుకొచ్చి టీ పెడతాను నేను. టీ ఒక సైడ్ అయితే ఇంకో సైడు పాపకి అండ్ బాబుకి ఇద్దరికి మిల్క్ పెడతాను. పాప అయితే ఓట్స్ తాగుతుంది, బాబు మిల్క్ ఇంకా బిస్కెట్ బాబు కోసం. తర్వాత స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కుకింగ్ చేయాలి. ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టాను. కర్రీ అయితే ఆలుగడ్డ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఒక థాట్ అయితే సక్సెస్ అవ్వడం ఇంకో థాట్ అయిపోతుంది ఎవరికైనా. అంటే సక్సెస్ ఎలా చేసుకోవడమో తెలీదు. దానికోసం కూడా మళ్ళీ నేను యూట్యూబ్ నుంచే సజెషన్స్ అనేవి తీసుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. నాకు ఇంకోటి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బెస్ట్ మైక్ లాంటిదా లేదా యాప్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఎందుకంటే నాకు తెలీదు. స్టార్ట్ చేద్దామనే ఆలోచననే ఉంది. బట్ ఫర్దర్గా ఏం తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాగా గ్రో అవ్వనో నాకు అలాంటివి ఏం తెలీదు. సో అందుకని నేను మీ హెల్ప్ అడుగుతున్నాను. ఇక్కడ లంచ్కి అయితే మేము వంకాయ కూర అయితే చేస్తున్నాం. ఈరోజు మమ్మీ వాళ్ళు ఒక ఫెస్టివల్ చేస్తున్నారు. సో మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. కార్లో అయితే స్టార్ట్ అవుతాం. ఈ కారు మా చెల్లె వాళ్ళదండి. వాళ్ళు కార్లో వచ్చారు కాబట్టి కారు ఇక్కడే ఉంది. ఇదంతా మా బ్యూటిఫుల్ విలేజ్ అన్నట్టు. పెద్ద చెరువు ఉంటుంది, అటు ఇటు మధ్యలో రోడ్ ఉంటుంది. సేమ్ కోనసీమ లాగా అటు లాగా ఉంటుంది సేమ్. ఇక్కడైతే కార్లో పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాడు మా మరిది. అండ్ ఇది మమ్మీ వాళ్ళ విలేజ్ సైడ్ ఉంటుంది. ఇది ఒక పెద్ద కాలువ అన్నట్టు. ఈ కాలువ గట్టున వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా మీకు వస్తుంది, చూపిస్తాను. ఈ టెంపుల్ సోమవారం అండ్ శనివారం 2 రోజుల్లో ఫుల్ రష్ ఉంటుంది టెంపుల్కి. చాలా బాగుంటుంది అండి టెంపుల్ ఇది. మమ్మీ వాళ్ళ ఇంటికి మా ఇంటికి అంటే ఆ విలేజ్కి ఈ విలేజ్కి ఓన్లీ 20 minutes అట్లా పడుతుంది టైము. కిలోమీటర్స్ అయితే ఒక 20-25 kilometers ఉంటుంది. మేము వెళ్ళేసరికి వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నారు మా మమ్మీ వాళ్ళు. మేము జస్ట్ వెళ్ళేసరికి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ చపాతీతో బెల్లంతో కలిపి ఒక స్వీట్ లాంటిది చేస్తారు, అదే ప్రసాదం అన్నట్టు. ఇంకా చికెన్ ఇంకా మటన్ తీసుకొచ్చి కుక్ చేశాను అన్నట్టు. ఇక్కడ మా పాపని నేను రెడీ చేస్తున్నా టెంపుల్కి వెళ్ళడానికి. రెడ్ ఫ్రాక్. ఆమెకి ఫ్రాక్స్ అంటే ఇష్టం ఉండదు, బట్ ఎలానో ఒప్పించి వేశాను. ఇక టెంపుల్కి వెళ్ళడానికి కార్లో అయితే స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ ఈ టెంపుల్ వెళ్ళే సైడ్ కూడా మనకి ఇంతే ఉంటుంది నేచరు. మీకు చూపిస్తున్నాను మీకు. అందుకే నేను ఇప్పుడు వస్తుంది టెంపుల్. అంటే టెంపుల్ అన్నట్టు కాదు, ఇది ఒక గుట్ట. ఆ గుట్ట మీద ముస్లిం అన్నట్టు దేవుడు దర్గా అంటారు కదా, అలాగా. ఓకే, మీకు ఆ గుట్టని కూడా నేను చూపిస్తాను. ఎలా అంటే మా అమ్మ వాళ్ళకు ఇది ఈ గాడ్ని ఎక్కువ నమ్ముతారు, ఈ దేవుణ్ణి. అందుకని ఎప్పుడు ఈ దేవుడికి పండుగలు అనేది అయితే చేస్తారు. సో మీకు అదే చూపిస్తున్నా చూడండి. అదే గుట్ట. మనం ఇప్పుడు అక్కడికి రీచ్ అవ్వాలన్నట్టు. మేము మంచి రోడ్ బై రోడ్ ఉంటుంది, ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో నుంచి మధ్యలో నుంచి మనం వెళ్ళాలి. ఆ విలేజ్ వాళ్ళది మా విలేజ్, 2 విలేజ్లకు కలిపి ఉంటుంది దేవుడు అన్నట్టు. ఇది పైకి ఎక్కాలి, మెట్లు అనేవి ఉంటాయి. మీకు నేను చూపిస్తాను మెట్లు కూడా. సో ఇవే అండి మెట్లు. ఎన్ని ఉంటాయని కాదు కానీ చాలానే మెట్లు ఉంటాయి. ఎలా అంటే మొక్కుకుంటారు. సో మొక్కులు కన్ఫామ్ అయినాయి అనుకోండి, తీరినాయి అనుకోండి, ఒక 5 steps కట్టిస్తామన్నట్టు మొక్కుతారు అన్నట్టు. అట్లా సైడ్లో అట్లా 5 steps అట్లా కట్టిస్తారు. ఇది ఇక్కడ ఆచారం లెక్క అన్నట్టు. ఇక్కడ వీడియోలు ఫోటోలు తీయనివ్వరు.
కానీ నేను మీకోసం తీసాను. ఇలా ఉంటుందండి దర్గా. మంచి నమ్మకం ఉన్న దేవుడే ఇక్కడ. అండ్ ఇదంతా అడవి ప్రాంతం లాగానే ఉంటుంది, కానీ రోడ్ ఉంటుంది, అంటే మామూలుగా మట్టి రోడ్ ఉంటుంది. మేము ఇంకో దేవుడు అంటే ఇంకో గుట్ట ఉంటుంది, అటు సైడ్ వెళ్ళి అక్కడ కూడా మొక్కుదామని చెప్పేసి వెళ్తున్నాం. అటు సైడ్ కూడా ఇంతే ఉంటుంది, కాకపోతే నేచర్ మాత్రం చాలా బాగుండే ఆ రోజు. ఇక్కడ ఒక దర్గా అన్నట్టు. ఇంక ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్ యూ.